హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఒక విషయం అయితే బయటకు వచ్చింది. అదే కన్నప్ప మూవీ యొక్క హార్డ్ డిస్క్ అయితే మాయమైంది. జూన్ 20న కన్నప్ప మూవీ రిలీజ్ అవుతుందని విష్ణు అయితే ప్రకటించాడు. కానీ ఇప్పుడైతే హార్డ్ డిస్క్ అయితే మాయమైంది. సో జూన్ 20న కన్నప్ప మూవీ రిలీజ్ అవుతుందా రాదా అనేది మాట్లాడుకుందాం. అసలు ఈ హార్డ్ డిస్క్ గోల్ ఏంటనేది కూడా మాట్లాడుకుందాం. కన్నప్ప సినిమా 200 కోట్లలో తీస్తున్నారు. ఇప్పటి వరకు విష్ణు తీసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు అనమాట. దాదాపుగా 200 కోట్లు అంటే అది ఆషామాషి కాదు. విష్ణుకి అంత బడ్జెట్ కూడా పుల్లింగ్ పీపుల్ దగ్గర నుంచి లాక్కునేంత పుల్లింగ్ కూడా లేదు. కానీ దీంట్లో చాలా పెద్ద క్యాస్ట్ అయితే ఉంది. ప్రభాస్ కానీ, మోహన్ లాల్ కానీ, అక్షయ్ కుమార్ కానీ, కాజల్ కానీ ఇలాంటి చాలా పెద్ద క్యాస్ట్ ఉండడం వల్ల కూడా ఈ సినిమాకి అమౌంట్ అనేది బజ్ అనేది క్రియేట్ అవుతుంది. అది విష్ణు కూడా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది. నేను ఒకడినైతే ఇంత రిస్క్ చేసేవాడిని కాదు, వీళ్ళందరూ ఉన్నారనే ధైర్యంతోనే నేను ఇంత రిస్క్ చేస్తున్నానని కూడా విష్ణు అయితే ప్రకటించడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే రీసెంట్గా ఈ ఇష్యూ మీద కొన్ని నెటిజన్లు కొన్ని విధంగా స్పందిస్తున్నారు. దాంట్లో ఒకళ్ళైతే రఘు అనే వ్యక్తి హార్డ్ డిస్క్ అయితే మాయం చేశాడు, అతను హనుమంతుడిలా కనిపిస్తున్నాడు నాకని కొంతమంది ఎటకారంగా అయితే పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాదు హార్డ్ డిస్క్ మాయం అవడం వల్ల జనాలు బతికిపోయారని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ కామెంట్ చేసే ముందు ఈ సినిమా గురించి అయితే మాట్లాడుకున్నది. దాదాపుగా 200 కోట్లు చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పాలి విష్ణు కెరీర్లో. సో అలాంటి మూవీ గురించి కొంచెం ఇలాంటి మాటలు మాట్లాడకపోవడం మంచిది అనిపిస్తుంది నాకైతే. అసలు హార్డ్ డిస్క్ ఎందుకు మాయమైంది అనేది మాట్లాడుకుందాం. సో ప్రతి సినిమాకి ఏంటంటే పోర్షన్ అనేది షూటింగ్ పోర్షన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఆ పక్క నుంచే విఎఫ్ఎక్స్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ఉన్నాను అనుకోండి, నాది ఒక కంపెనీ ఉంది అనుకుందాం. ఇప్పుడు కంపెనీ కింద ఒక 15 మంది 20 మంది పనిచేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు నేనున్నాను, నా కింద ఏ కంపెనీ ఉండదు. కానీ నా దగ్గర నేను ఫ్రీలాన్సర్స్ అంటే కొంతమందిని ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని అలా తీసుకుని ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నేను తీసుకున్న ప్రాజెక్ట్ వాళ్ళు డివైడ్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు చేసి నాకు ఫుటేజ్ మొత్తం కలెక్ట్ చేసిస్తారు. నేను తీసుకున్న ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఆ మూవీ అనేది వాళ్ళకి ఇస్తాను అనమాట. ఇక్కడ జరుగుతుంది అయితే బేసిక్గా ఇక్కడ విషయం ఏంటంటే వర్క్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఫ్రీలాన్సింగ్ వాళ్ళకైతే ఎవడైతే జరిగిందని కొన్ని గాసిప్స్ అయితే వినపడుతున్నాయి అనమాట. దాని కారణంగా ఏమవుతుందంటే సో హైవ్ స్టూడియోస్ అనే విఎఫ్ఎక్స్ కంపెనీకి అయితే ఈ మూవీ కొన్ని విఎఫ్ఎక్స్ షూట్స్ అయితే ఎవడైతే జరిగిందనమాట. సో దాంట్లో 90 నిమిషాలు నిడివి ఉన్న ఫుటేజ్ అయితే ఉందంట. దాంట్లోనే ప్రభాస్ది, అలాగే మోహన్ లాల్ది అండ్ ఇదేంటి మోహన్ బాబు గారిది ఇలా చాలా కొన్ని అయితే ఉన్నాయని చెప్తున్నారు. 90 నిమిషాల ఫుటేజ్ అంటే చాలా ఎక్కువ ఫుటేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ భయపడేది అదే, ఈ ఫుటేజ్ కనుక బయటికి వెళ్ళి ఉంటే చాలా దారుణాలు అయితే జరుగుతాయి. సినిమా అనేది బయటకు లీక్ అయిపోతుంది. ఎంతో కష్టపడి తీసిన సినిమా లీక్ అయిపోవడం అనేది ఎవరికైనా బాధే. అంతకుముందు ప్రభాస్ గారి లుక్ కూడా లీక్ అయ్యిందనమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే అంత ఫుటేజ్ లీక్ అయితే ఆ సినిమాకి ఘోరమైన దెబ్బ అని చెప్పొచ్చు. సో ఎలా లీక్ అయింది? బేసిక్గా హైవ్ స్టూడియోస్ వాళ్ళు అయితే కొరియర్ అయితే చేశారనమాట కన్నప్ప విఎఫ్ఎక్స్ వర్క్ని అయితే. అక్కడ మే 25న 24 సంస్థ యొక్క దగ్గరికి అయితే కొరియర్ అయితే చేయడం జరిగింది. అక్కడ ఆఫీస్ బాయ్ రఘు అనే అతను అయితే ఈ కొరియర్ అయితే రిసీవ్ చేసుకోవడం, ఈ కొరియర్ అయితే చరితకైతే ఇవ్వడం, చరిత తర్వాత అబ్స్కాండ్ అవడం, రఘు కూడా అబ్స్కాండ్ అవడంతో వీళ్ళకైతే తెలిసిందే హార్డ్ డిస్క్ రిసీవ్ చేసుకున్నారు. కానీ ఎవరు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అనేది మాత్రం సరిగ్గా డీటెయిల్స్ తెలియట్లేదు. తీసుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది కూడా తెలియటం లేదు. సో విష్ణు గారు అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారనమాట దీని మీద వాళ్ళైతే పోలీసులు అయితే కేసు అయితే ఫైల్ చేసుకుని బిఎన్ఎస్ సెక్షన్ 316/2 కింద అయితే కేసు అయితే నమోదు చేసుకున్నారు అనమాట. ఈ కేసు కింద ఏమొస్తుందంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనే కేసు కింద అయితే ఫైల్ అయితే అయిందనమాట. వాళ్ళ కోసం అయితే వెతుకుతున్నారు. వీళ్ళ భయం ఏంటంటే ఆ ఫుటేజ్ కనుక బయటకు వస్తే మాత్రం సినిమా అనేది చాలా నష్టపోతుందని వాళ్ళైతే భయపడుతున్నారు. కొంతమంది అయితే మనోజ్ చేశాడు, మనోజ్ పిఏ అతను అని కూడా చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే రీసెంట్గా మీరు మనోజ్ యొక్క ఇంటర్వ్యూ చూస్తుంటే మీకు తెలుస్తుంది. దాంట్లో అతను చెప్పాడు, కోపంలో ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు అనమాట. కోపంలో అయితే నేను ఏయోటి అనొచ్చు, కానీ ఇప్పుడు మొత్తం అంటున్నాను, నేను నా సినిమా హిట్ అవ్వాలి, అలాగే కన్నప్ప కూడా మంచి హిట్ అవ్వాలి అయితే నేను కోరుకుంటున్నాను అని చెప్తున్నాను. కానీ ఏ సినిమాలో అయ్యాడైనా, ఏ సినిమాలో వర్క్ చేసే అతనైనా ఇలాంటి దుస్సాహసానికి అయితే చేయరు అనమాట. అది సొంతాన్ని గురించి అయితే అస్సలు చేయరు. అది కూడా 200 కోట్లు పెట్టుబడి. ఇక్కడ విషయం ఏంటంటే విష్ణుదే కాదు పెట్టుబడి, వాళ్ళ నాన్నది కూడా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సో మనోజ్ అయితే ఆ విషయం అయితే తనైతే చేశాడని నేనైతే నమ్మను అనమాట. సో ఆ పుకార్లు కూడా నమ్మొద్దు. సో కన్నప్ప మూవీ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర బ్యాకప్ కూడా ఉంటుంది కాబట్టి ఆ బ్యాకప్ ద్వారా అయితే వీళ్ళైతే
ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే బ్యాకప్ లేదని కాదు, ఇక్కడ ఆ సినిమా అనేది బయటకు వచ్చేస్తదేమో, లీక్ అయిపోతదని ఇక్కడ భయం అన్నమాట. సో బ్యాకప్ అయితే ఉంటది. మాక్సిమం జూన్ 21న సినిమా అయితే రిలీజ్ అవుతది.